సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దేవుడు సహాయం చేశాడు. మరి పుట్టినరోజు చేసుకోవాలని ఆశీర్వదించు ప్రభువును కోరుకుంటున్నాను. హ్యాపీ 50th బర్త్డే నాన్న. రాజేష్ బాబు గారు 25వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. అలాగే సేవ కూడా అభివృద్ధి పరచాలని, దేవుడు ఇంకా మరొక చోట ఆరాధనలు పెట్టాలని ఆశపడుతున్నాం. మా ఆశ తీర్చుతాడని మేము నమ్ముతున్నాం. ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మాకు అత్యంత ప్రియులు, దేవుని దాసులు, ఆత్మీయులు, స్నేహితులు, నాతోటి దేవుని జతపని వారైన దైవజనులు ఇంటి రాజేష్ బాబు గారికి, వారు తమ ఆధ్యాత్మిక జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో వారు అడుగుపెట్టిన సందర్భాన్ని బట్టి వారికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాలుగా వారు దేవుని యొక్క సన్నిధానంలో ఎదుగుతూ అనేక మందికి ఆత్మీయ తండ్రిగా వారు కొనసాగించబడి అనేక వందల మందికి ఆత్మీయ తండ్రిగా వారు నడిపించబడుతున్న విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా వారు తమ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో మరింత ముందుకు నడిపించబడాలని, అనేక ఆత్మీయ పుట్టినరోజులు వారు జరుపుకోవాలని వారిని మనసారా ఆశీర్వదిస్తూ నా యొక్క శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాను. నా కుటుంబం తరపున, నా యొక్క షకీనా ఫెయిత్ మినిస్ట్రీస్ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మన అగ్ని అభిషేక సేవకులు, దైవజనులు పాస్టర్ రాజేష్ బాబు గారు, వారికి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వారు ఆత్మీయంగా ప్రభువులోనికి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగు పెడుతుండగా, మరి అగ్ని అభిషేక సేవకుల సహవాసం తరపున, అలాగే మా ప్రేయర్ పవర్ పెంటెకోస్టల్ మినిస్ట్రీస్ తరపున, కొత్తపేట CWA పాస్టర్స్ అసోసియేషన్ తరపున వారికి హృదయపూర్వకమైన ఆత్మీయమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను ఇంకా దేవుడు దీవించి బహుగా వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా ప్రియ రాజేష్ బాబాయ్ గారికి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనులు రాజేష్ బాబు గారికి ఆత్మీయంగా జన్మదిన వేడుక చేసుకుంటున్న సేవకులకి నిండు మనసుతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అనేకమైన ఆత్మలు దైవజనులు రక్షించాలని, పెద్దపట్న లంక ప్రాంతాన్ని ప్రభువుకు సొంతం చేసే ఒక బలమైన పాత్రగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షమ్మా మినిస్ట్రీస్ తరఫున జాన్ వెస్లీ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. దైవజనులు ఇంటి రాజేష్ బాబు గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. రాజేష్ బాబు గారు దేవుని యొక్క పిలుపు మేరకు అన్య కుటుంబం నుంచి రక్షించబడి రక్షణ పొంది, అంత మాత్రమే కాకుండా మారు మనసు అనుభవం కలిగి దేవుని మహాకృపను బట్టి దేవుని పిలుపు మేరకు దైవజనుడిగా అభిషేకింపబడి పేతపట్నం లంక ప్రాంతంలో ఘనమైన సేవ చేస్తూ అనేక మందిని అన్య మార్గము నుండి క్రీస్తు సత్యమైన మార్గములకి నడిపిస్తూ, వారి కాకుండా వారితో పాటుగా కుటుంబంతో పాటుగా అనేక మంది ప్రభువుని స్తుతించినట్లుగా దైవజనులు చేస్తూ ఉన్నారు. వారి యొక్క సత్యమణి గారి సహోదరి దివ్య గారిని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలు పవిత్ర ప్రవీణులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వారి యొక్క ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో ఎన్నో అడ్డులు ఆటంకాలు వారు ఎదుర్కోవడం జరిగిందండి. ఎన్నో నిందల అవమానాలను కూడా వారు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి నా దేవుని సేవే నాకు ప్రాముఖ్యమంటూ నేను రక్షించబడినట్లుగా అనేక మంది నిజ దేవుడిని యేసుప్రభువు వారిని తెలుసుకోవాలని వారు ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు ప్రత్యేకమైన జన్మదిన ఆత్మీయ వేడుకను జరుపుకుంటున్న రాజేష్ బాబు గారికి నా కుటుంబ పక్షాన దేవుడు నాకు ఇచ్చిన దేని పరిచర్య హోలీ గాడ్ మినిస్ట్రీ గరుపున హృదయపూర్వకమైనటువంటి నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నానండి. రాజేష్ బాబు గారు, మీకు నాకు హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.
దేవి నామానికి స్తోత్రాలు. రాజేష్ బాబు గారు పాస్టర్ గారికి ప్రభు పేరు ప్రేమపూర్వక వందనాలు. అలాగే ఆత్మీయంగా ప్రభువులో జన్మించి 20 సంవత్సరాలు దేవునిలో కొనసాగుతూ ఆయన సేవలను పరిచయలో ప్రయాసపడుచున్న ఆయనకి ఆత్మీయ పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు. హెబ్రీ పత్రిక 6:14 ప్రకారం నిశ్చయముగానే నేను నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదనని వాగ్దానం దేవుడు అతనికి అతని పరిచయ కుటుంబానికి నిశ్చయముగా ఆశీర్వాదంతోనూ నిశ్చయముగా పరిచయం విస్తరింపచేసి అభివృద్ధిపరిచి మహిమగల పరిచయలో దేవుడు సేవకుల్ని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని వాడుకొని ఆశీర్వదించి వద్దను పరిచయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ స్నేహితులు రాజేష్ బాబాయ్ గారికి ఆత్మీయ పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మా యొక్క కుటుంబం తరపున, పరిచర్య తరపున దేవుడు తల్లి గర్భంలో మిమ్మల్ని తన యొక్క పని కోసం ఏర్పాటు చేసుకుని మరి యొక్క ప్రాంతంలో నిజం మధ్యన బలమైన ఘనమైన సేవను మీ ద్వారా జరిగిస్తుండగా దేవుడి ఇంకా ఈ నూతన సంవత్సరంలో నూతన బలమిచ్చి, నూతన శక్తినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి సేవలో బలంగా మరి వాడుకోవాలి. అలాగే మరి ఆత్మీయ నాయకులు కూడా మరి మాకు కూడా ఎంతగానో ఆత్మీయంగా మరి అంతే సేవలు మాకు కూడా ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటున్న సేవలకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా ఇంకా మీ చక్కటి సేవలో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. మా ఆత్మీయ దేవజనులు ఇంటి రాజేష్ బాబాయ్ గారికి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు. పరిచయాలు చేసే జ్ఞాపకాలేని ఉన్న, జ్ఞాపకాలు మిగిల్చిన గుర్తులేని ఉన్న మా ఈ చిన్ని పరిచర్యలో కలకాలం గుర్తుండే తీయని స్నేహం మీకు. విజయుడని యేసుని చేతిలో ఎగురుతున్న విజయ పతాకంలా ఆత్మీయ జీవిత పోరాట ఓటమిలో ఓరిమి కోల్పోతున్నటువంటి వారిలో దేవుని విజయబేరి మృగించేటువంటి యాజకునిలా, ఎరుకో గోడల మీద బోర ఊదేటువంటి యాజకునులా నిలిచినటువంటి అపజయమెరిగినటువంటి జయవీరుని కుమారుడు మా రాజేష్ అన్నయ్యకు ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు. దేవుని రాజ్య వ్యాప్తిలో మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆయన పరిచర్యలో మరింత ముందుకు సాగాలని మా ప్రార్థన. ఇట్లు సజీవుని ప్రార్థన మందిరం. దైవ సేవకులు రాజేష్ గారికి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు. అన్ని విషయాలలో మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ మమ్మల్ని నడిపించినటువంటి దైవ సేవకులకి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు. ఆత్మీయ దైవజనుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇంకా దేవుని పనులు గొప్ప బలంగా వాడబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈ నా శుభాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన రాజేష్ బాబు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆత్మీయ పుట్టుక దినం జరుపుకుంటున్న నీకు మరొకసారి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, శుభాలు తెలియజేస్తున్నాం. హ్యాపీ స్పిరిచువల్ బర్త్డే పాస్టర్ గారు. మీ యొక్క ఆత్మీయ జీవితంలో దినదినము వర్ధిల్లుతూ అనేక మంది ఆత్మలను దేవుని వైపుకు నడిపించాలని, దేవుని యొక్క పరిచర్యలో మీరు ఇంకా బహుబలముగా వాడబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మాకు అత్యంత ప్రియులైన అభిషక్తులైన దైవజనులు ఇంటి రాజేష్ బాబాయ్ గారికి ఒక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 25 సంవత్సరాలు వారి ఆత్మీయ పుట్టినరోజును ముగించుకుని 26వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి నిండైన శుభములు కలుగునుగాక. గత 25 సంవత్సరాలు వారి ఆత్మీయ జీవితంలోనూ పరిచర్యలోనూ దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఉండగా ఇక ముందుకును వేల వేలకు తండ్రిగా దీవించబడుతూ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటూ సంఘానికి సమాజానికి అద్భుతమైన సాక్షిగా సాగుతూ దేవుని సేవలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా తరపున ప్రభు ఇచ్చిన ఫెయిత్ పరిచర్యల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మనసారా ప్రభు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకనూ బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ఆదరణకర్త మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకంలో ఎక్కువగా సంతోషం కలుగుతున్నారు. అవును,
రాజేష్ గారు నేడు ఆత్మీయ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఒకప్పుడు పాపంలో, శాపంలో, విగ్రహారాధనలో ఉన్న రాజేష్ గారిని దేవుడు వెదకి పట్టుకుని ఒక సేవకుడిగా నిలబెట్టాడు. గత 24 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ సిలువను మోసుకుంటూ అనేక ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడు దైవ సేవకులకు విశేషమైనటువంటి కృపను అనుగ్రహించాడు. ఈ 25వ ఆత్మీయ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడు రాజేష్ గారికి అధికమైనటువంటి కృపను, విశేషమైనటువంటి అభిషేకాన్ని ఇచ్చి ఆయన సేవలో ఇంకా బహుబలముగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజేష్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మలను, మీ పరిచర్యను బహుగా దీవించి విస్తరింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ఘనమైన ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. మాకు అత్యంత ప్రియులు, స్నేహితులు, దేవుని తోటలో జత పనివారైనటువంటి రాజేష్ బాబు గారికి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రత్యేక శుభాలు వారికి తెలియజేస్తున్నాను. దేవునితో వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి 25 సంవత్సరాలు వారు సంపూర్తి చేసుకొని మరొక నూతన ఏడాదిలో ప్రవేశించినటువంటి సందర్భంగా వారికి నా కుటుంబం తరపున, నా పరిచర్యల తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని హైందవ కుటుంబంలో నుండి, స్వజనాంగంలో నుండి ప్రత్యేకపరిచి కేవలం రక్షణ మాత్రమే కాకుండా, విశ్వాసిగా కొనసాగకుండా, దేవదూతలు చేయలేనిటువంటి ఘనమైనటువంటి పరిచర్ను ప్రభు తన సేవకునికి అప్పగించి ఒక పిలుపు దర్శనం మేరకు పెదపట్నం లంక దేవుడు తోడుకుని వెళ్ళి అనతి కాలంలో ఒక ఘనమైనటువంటి పరిచర్య జరిగించుటకు ప్రభు కృపను అనుగ్రహించారు. ఎన్నో మార్లు ఆ పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తుని కావడానికి, ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. గత కొన్ని సంవత్సరాల వారితో ఉన్నటువంటి స్నేహం, వారితో ఉన్నటువంటి అనుబంధంలో ఎన్నో విషయాలు సేవకుల నుండి నేర్చుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. మనుషుని ఎక్కడా మెప్పించక దేవుని మాత్రమే మెప్పించే ఒక రాజీ పడని సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకొని ఎంతోమంది సేవకులకు మాదిరికరంగా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ సేవకుని, ఆ పరిచర్ను మరింతగా ప్రభు బలపరిచి దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. హెస్కేల్ 36:11 ప్రకారం మునుపటి కంటే అధికమైన మేలు నేను నీకు కలుగు చేయదును అని ప్రభు వాగ్దానం చేశారు. నిశ్చయముగా సేవకుని యొక్క పరిచర్లో రానున్నటువంటి దినాల్లో అధికమైన కార్యాలు, అధికమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు కలుగజేసి వారిని, వారి కుటుంబాన్ని, మరి ముఖ్యంగా వారి పరిచర్ను దేవుడు మరింత విస్తృతపరచాలని మనసారా సేవకునిగా వారిని కొరకు ప్రార్థిస్తూ, వారిని కోరుకుంటూ వన్స్ అగైన్ దైవజనులైనటువంటి రాజేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ద మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ స్పిరిచువల్ బర్త్డే పాస్టర్ గారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దైవజనులు, అభిషేక్తులు ఇంటి రాజేష్ బాబు అయ్య గారికి ఆత్మీయ పుట్టినదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా చిన్నమంద మినిస్ట్రీస్ తరపున, సంఘముల తరపున, కుటుంబం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దైవజనులు రాజేష్ అయ్య గారి గురించి చెప్పాలంటే చాలా విలువైన సాక్ష్యం అని చెప్పాలి. ఇంచుమించుగా 25 సంవత్సరాల ఆత్మీయ అనుభవ స్నేహం. ఆయన ఈ దినము బాప్తిస్ము పొంది ఇంచుమించుగా 25 సంవత్సరాలు అయింది. ఆయన బాప్తిస్ము, రక్షణ పొందడమే కాకుండా అనేక మందిని రక్షించడంలో ఆయన ఒక దైవజనుడిగా, అభిషేక్తుడిగా, ఒక మహిమ కలిగిన పరిచర్య, షెకేనా ఫైత్ మినిస్ట్రీ ఆ పెదపట్లంక అనే గ్రామంలో చక్కగా చేయటం మేము చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఆ దైవజనులు వేయింబగళ్ళు ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 40 దినాలు ఉపవాసం ఉంటూ సంఘ సేవ చేస్తూ, అంతేకాక సామాజిక సేవ
కూడా చేస్తూ పేదవారికి వితంతువులకి సహకరించుట ఇలాగ ఎన్నో కార్యక్రమాలు షెకీనా ఫైత్ మినిస్ట్రీస్ తరఫున చేయటం ప్రభుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇటు దైవజనులు సంఘం ఆ గ్రామం కలిగి ఉండుట గొప్ప భాగ్యమని నేను తలుస్తూ ఉన్నాను. ఈ శుభ సమయంలో దైవజనులకు మంచి ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును ప్రభు ఇంకా ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆత్మీయ వరములతో, ఆత్మ సంబంధమైన ఫలములతో ఇంకా సేవలో బహుబలంగా వాడుకోవాలని కోరుకుంటూ ఆ కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ బైబిల్ వాక్యం చెప్తున్నట్టుగా నీవు జీవించు సంవత్సరములు అధికమగలగును అనే వాగ్దానము వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక. మరొకసారి దైవజనులకు 25వ సంవత్సరపు ఆత్మీయ పుట్టినదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? దీవెన గ్రౌండ్ గంగవరం లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ పరిచర్ నుంచి ఇంటి రాజేష్ అయ్య గారికి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాగున్నారా పాస్టర్ గారు? మీ సేవా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ విశ్వాసములో నిలిచి ప్రభుతో నడుస్తూ అనేక వందల వేల మందికి తండ్రిగా, ఆత్మీయ నాయకులుగా నడిపించబడుతున్న రీతిని బట్టి, పలు స్థలాల్లో దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్న రీతిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకనూ మీరు వాడబడాలి, సుఖజీవనం, దీర్ఘాయువును దేవుడు మీకు అనుగ్రహించాలి, మీరు ఆత్మలో వర్ధిల్లుతూ సుఖ సంతోషాలతో జీవించాలని మేము ఆశిస్తున్నాం. ఈ గంగవరం దీవెనాగ్రహం లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ నుంచి మీకు శుభాలు అందిస్తున్నాం. మీ జీవిత యాత్రలో ఇంకనూ అనేక ఆత్మీయ పుట్టుక దినాలు, శారీరక పుట్టుక దినాలు చేసుకుంటూ నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యంతో వర్ధిల్లెదరుగాక. అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకును మీ కుటుంబాలకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. శిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ, శిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభుని సేవ, మధుర 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 సేవ.